తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని ఊరికే అనలేదు. మహాభారతంలోని అత్యంత కీలకమైన ఘట్టానికి మనమిప్పుడు ప్రయాణిస్తున్నాం. ఇది కేవలం ఇద్దరు అన్నదమ్ముల పిల్లల కథ మాత్రమే కాదు. ఇది ఒక సింహాసనం కోసం మొదలైన పోటీ, ఒక రాజ్యం యొక్క తలరాతను శాశ్వతంగా మార్చేసిన ఒక మహావైరానికి ఇది ఆరంభం. పదండి, ఈ వైరం యొక్క మూలాల్లోకి వెళ్ళి చూద్దాం. సరే, ఇప్పుడు కథలోకి వద్దాం. కురువంశం అది రెండుగా చీలిపోయిందన్నమాట. ఒకవైపు చూస్తే పాండురాజు ఒక శాపం వల్ల ఆయన రాజ్యాన్ని వదిలేసి అడవుల్లో బతుకుతున్నాడు. మరోవైపు ఆయన అన్నగారు ధృతరాష్ట్రుడు. ఆయన పుట్టుకతోనే అంధుడు, కాని హస్తినాపురానికి రాజై కూర్చున్నాడు. ఇక్కడే అసలు చిక్కుముడిపడింది. ఒకరేమో అజ్ఞాతవాసంలో, ఇంకొకరేమో అధికారంలో. కాని ఇద్దరి మదిలోనూ ఒకే ఒక్క ప్రశ్న, ఒకే ఆందోళన: మన తర్వాత ఈ సింహాసనమెక్కే వారసుడెవరు? సరిగ్గా అప్పుడే రాజభవనంలో ఒక శుభవార్త వినిపించింది. గాంధారి గర్భవతి అయింది. ఈ వార్త అడవిలో ఉన్న పాండురాజుమీద పిడుగులా పడింది. ఎందుకంటే పెద్దవాడైన ధృతరాష్ట్రుడికి ముందుగా కొడుకు పుట్టాడంటే ఇక సింహాసనం మీద హక్కు శాశ్వతంగా వాళ్లకే చెందుతుంది. పాండురాజు వంశానికి ఆశలు అడుగంటిపోతాయి. కాని ఇక్కడ పాండురాజు భార్య కుంతికి ఒక రహస్యముంది. చిన్నప్పుడు దుర్వాస మహర్షి ఆమె సేవలకు మెచ్చి ఒక అద్భుతమైన వరమిచ్చారు. ఆమె ఏ దేవుణ్ణి మనసులో తలుచుకుని మంత్రాన్ని జపిస్తే ఆ దేవుడి అంశంతో ఆమెకొక బిడ్డ పుడతాడు. ఇక చూసుకోండి, సింహాసనంపై తమ హక్కును నిలబెట్టుకోవడానికి పాండవులకున్న ఒకే ఒక్క ఆశ ఈ వరమే. అయితే పాండురాజుకు కేవలం ఒక్క కొడుకు పుడితే సరిపోదు. ఆ పుట్టబోయేవాడు ధర్మాత్ముడై ఉండాలి, రాజ్యాన్ని న్యాయంగా ఏలగల సమర్థుడై ఉండాలి. అందుకే అతను కుంతిని ఒక నిర్దిష్ట దేవుడిని ప్రార్థించమని కోరాడు. కుంతి న్యాయానికి అధిపతి అయిన యమధర్మరాజుని ప్రార్థించింది. దాని ఫలితమే యుధిష్ఠిరుడి జననం. అతను ఒక దైవిక తేజస్సుతో పుట్టాడు. కేవలం ఒక రాకుమారుడు కాదు, సాక్షాత్తు ధర్మానికే స్వరూపం. అతని జననంతో సింహాసనం కోసం పోటీలో పాండవులు మొదటి అడుగు వేశారు. మరి ఈ వార్త హస్తినాపురానికి చేరినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అడవిలో పాండవులు ఆనందంలో మునిగి తేల్తుంటే హస్తినాపురంలో ఈ వార్త ఒక తుఫానును సృష్టించింది. యుధిష్ఠిరుడు పుట్టాడన్న విషయం తెలియగానే గాంధారి, ధృతరాష్ట్రులలో అసూయ, నిరాశ కట్టలు తెంచుకున్నాయి. ఇక్కడే కథలో ఒక విచిత్రమైన విషయముంది. గాంధారి 2 సంవత్సరాలుగా గర్భవతిగా ఉంది, కానింక ప్రసవం అవ్వలేదు. ఇప్పుడు తన మరదలికి తనకంటే ముందే కొడుకు పుట్టాడనే వార్త వినగానే ఆమె సహనం నశించింది. ఆ ఆవేశంలో, ఆ కోపంలో ఆమె ఒక భయంకరమైన పని చేసింది. అసూయతో రగిలిపోతూ గాంధారి తన కడుపుపై బలంగా కొట్టుకుంది. ఫలితంగా ఇంకా పూర్తిగా రూపుదిద్దుకొని ఒక మాంసపు ముద్ద బయటకొచ్చేసింది. శివుడి వరం విఫలమైందని అందరూ భయపడిపోయారు. కాని సరిగ్గా అప్పుడు గొప్ప ఋషి అయిన వేదవ్యాసుడు రంగంలోకి దిగారు. వేదవ్యాసుడు ఆ మాంసపు ముద్దను చూసి, ఏమీ కాలేదు, వరం విఫలమవ్వలేదు అని చెప్పారు. ఆయన దానిని 101 ముక్కలుగా విభజించారు. ఆ ముక్కల నుండి 100 కొడుకులు, ఒక కూతురు జన్మిస్తారని ప్రకటించారు. ఇప్పుడిది వినడానికి చాలా అద్భుతంగా అనిపించొచ్చు కదూ? వేదవ్యాసుడు ఆ కాలపు ఒక గొప్ప సైంటిస్ట్లాగా ప్రతి మాంసపు ముక్కను నెయ్యి నింపిన కుండలో ఉంచి వాటిని పెరిగేలా చేశారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రాచీన కాలం నాటి టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నాలజీ అన్నమాట. ఆ కుండల నుండి మొట్టమొదటగా బయటకు వచ్చిన బిడ్డ దుర్యోధనుడు. కాని అతని జననం రాజభవనానికి సంతోషాన్ని తీసుకురాలేదు. అది భయంకరమైన అపశకునాలతో మొదలైంది. దుర్యోధనుడు పుట్టిన క్షణంలో భూమి కంపించింది. భయంకరమైన తుఫానులు చెలరేగాయి, నక్కలు ఊళ్లలు పెట్టాయి. ఇది చాలా చెడ్డ శకునమని, ఈ బాలుడు కురువంశ నాశనానికి కారణమవుతాడని పండితులు ధృతరాష్ట్రుడిని హెచ్చరించారు. ఈ బిడ్డను వదిలించుకో, లేకపోతే సర్వం కోల్పోతావు అని చెప్పారు. కాని పుత్రప్రేమతో కళ్ళు మూసుకుపోయిన ధృతరాష్ట్రుడు ఆ సలహాను పెడచెవిన పెట్టాడు. ఒక తండ్రి ప్రేమ విధిని ఎదిరించాలని చూసింది, కాని ఆ నిర్ణయమే విధి రాసిన వినాశనానికి నాంది పలికింది. ఇటు హస్తినాపురంలో తన అన్నకు 101 మంది పిల్లలు పుట్టారని తెలిసాక అడవిలో ఉన్న పాండురాజుకు ఆందోళన మొదలైంది. కేవలం ఒక కొడుకు సరిపోడు, తనకు కూడా మరింతమంది కుమారులు కావాలని కోరుకున్నాడు. దాంతో కుంతి మళ్లీ తన వరాన్ని ఉపయోగించింది. అపారమైన బలం కోసం వాయుదేవుడిని ప్రార్థించి
భీముడిని కన్నది. ఇక యుద్ధ నైపుణ్యాల కోసం దేవతల రాజైన ఇంద్రుడిని ప్రార్థించి అర్జునుడిని కన్నది. ఆ తర్వాత తన మంత్రాన్ని పాండురాజు రెండో భార్య అయిన మాద్రికి ఉపదేశించింది. ఆమె అశ్వినీ దేవతలను ప్రార్థించి సాటిలేని అందగాడైన నకులుడిని, అత్యంత తెలివైన సహదేవుడిని కన్నది. అలా 5 పాండవులు పూర్తయ్యారు. అంత సవ్యంగానే ఉంది అనుకుంటున్న సమయంలో ఒకరోజు పాండురాజు తన శాపాన్ని మరిచిపోయి మాద్రిపట్ల ఆకర్షితుడై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తన వల్లే భర్త చనిపోయాడని తట్టుకోలేక మాద్రికూడా చితిలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. కాని పాండురాజు చనిపోయే ముందు తన కొడుకులకు ఒక చాలా వింతైన కోరిక చెప్పాడు. ఇది కథలోని అత్యంత ఆశ్చర్యకరమైన, చాలామందికి తెలియని విషయం. పాండురాజు తన తపస్సు ద్వారా భవిష్యత్తును చూడగలిగే శక్తిని సంపాదించాడు. ఆ జ్ఞానాన్ని ఎలాగైనా తన కొడుకులకు అందించాలని ఒక విచిత్రమైన మార్గాన్ని ఆలోచించాడు. అతను తన కొడుకులతో ఇలా అన్నాడు: నేను చనిపోయినప్పుడు నా దేహంలోని మాంసం తినండి. అలా చేస్తే నాకు తెలిసిన భవిష్యత్తు జ్ఞానం మొత్తం మీకొస్తుంది అని. చిన్న పిల్లలు కదా, ఈ మాటల్ని చాలామంది మర్చిపోయారు, కాని ఒక్కడు తప్ప. అందరికంటే తెలివైనవాడైన సహదేవుడికి తన తండ్రి మాటలు గుర్తున్నాయి. తండ్రి చితి నుండి చీమలు తీసుకువెళుతున్న ఒక చిన్న మాంసం ముక్కను పట్టుకొని నోట్లో వేసుకున్నాడు. అంతే, ఆ ఒక్క క్షణంలో జరగబోయే కురుక్షేత్రం మహాసంగ్రామం, బంధువుల మరణాలు, మొత్తం వంశనాశనం అన్నీ అతని కళ్లముందు కదలాడాయి. ఆ భయంకరమైన నిజాన్ని తన అన్నలతో చెప్పడానికి సహదేవుడు పరుగెడుతుండగా ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో శ్రీకృష్ణుడు అతన్ని అడ్డగించాడు. విధిని మార్చాలని ప్రయత్నిస్తే అది మరింత పెద్ద వినాశనానికి దారితీస్తుందని హెచ్చరించాడు. సహదేవుడు వినకపోవడంతో కృష్ణుడు అతనికొక శాపమిచ్చాడు. నువ్వు చూసిన భవిష్యత్తు గురించి ఎవరితోనైనా ఒక్క మాట చెప్పినా ఆ క్షణమే నీ తల 1000 ముక్కలైపోతుంది. భవిష్యత్తును తెలుసుకోవడం ఒక వరం కాదు, మార్చలేని విధిని ఒంటరిగా మోయాల్సిన శాపమని సహదేవుడికి ఆ క్షణమే అర్థమైంది. ఇప్పుడు 5 అనాథ కుమారులతో ఒంటరిగా మిగిలిపోయిన కుంతి ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో పడింది. ఎక్కడికి వెళ్ళాలి? తన పిల్లల భవిష్యత్తేమిటి? ఆమె ముందు 2 దారులున్నాయి. ఒకటి సురక్షితమైన మార్గం, తన పుట్టింటికి తిరిగి వెళ్లి ప్రశాంతంగా జీవించడం. రెండవది కష్టమైన మార్గం, తన కొడుకుల జన్మహక్కు కోసం కుట్రలు, రాజకీయాలతో నిండిన హస్తినాపురానికి వెళ్లడం. తన భర్త పాండురాజు చివరి కోరిక కూడా అదే మరి. కుంతి ఒక ధీర వనిత. ఆమె విధిని ఎదురించి నిలబడాలని నిర్ణయించుకుంది. కష్టమైన మార్గాన్నే ఎంచుకుంది. తన 5 కుమారులను తీసుకుని వారి హక్కును కోరడానికి, వారి భవిష్యత్తును తేల్చుకోవడానికి హస్తినాపురం వైపు ప్రయాణమైంది. ఇక్కడే అసలు మహాభారతం మొదలవుతుంది. అసూయ నుండి పుట్టిన 101 మంది కౌరవులు, దైవికవరంతో పుట్టిన 5 పాండవులు ఒకే రాజభవనంలో ఒకే సింహాసనం కోసం కలిసినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఘర్షణే ఈ మహాకావ్యం యొక్క ఆత్మ.